హాయ్, వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. అందరూ ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇవాళ ఒక హాట్ టాపిక్ మాట్లాడుకోబోతున్నాం. ఒక నీచ్ కమీనే దగుల్బాజీ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ నీచ్ కమీనే దగుల్బాజీ పేరు మీకు తెలిసే ఉంటుంది. సో ఆల్రెడీ థంబ్నెయిల్ మీరు చూశారు కాబట్టి ఆ నీచ్ కమీనే దగుల్బాజీ ఎవరో మీకు తెలుసు. సో ఈ నీచ్ కమీనే దగుల్బాజీ గురించి ఇవాళ ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే, ఇవాళ ఆయన ఈడీ విచారణకు హాజరయ్యారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఆయన్ని రకరకాల ప్రశ్నలు వేశారట. ఏమిటి అంటే, సబ్జెక్ట్ ఏంటంటే, ఈ నీచ్ కమీనే బెట్టింగ్ యాప్లు, బెట్టింగ్ బంగారు రాజులాగా మారిపోయి బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేశాడు. ఆ బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తే ఇతన్ని అభిమానించే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా అబ్బో ఈ ప్రకాశమే ప్రమోట్ చేశాడు కాబట్టి దీన్ని మనం వాడచ్చు అనుకున్నారు. వాడచ్చు అనుకుని ఆ బెట్టింగ్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆ బెట్టింగ్ యాప్లో మోసపోయి ఆత్మహత్యలకు పాల్పడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. దాని మీద కేసు రిజిస్టర్ అయింది. పోలీసులు ఎఫ్ఐఆర్ చేశారు. ఇవాళ ఈడీ పిలిచి ఇందులో డబ్బులు ఏ రకంగా వచ్చాయి, అధికారికంగా ఎంత వచ్చాయి, అనధికారికంగా ఎంత వచ్చాయి, ఏ అకౌంట్లో ఎంతెంత పంపించుకున్నారు, మనీ లాండరింగ్ జరిగిందా, హవాలా జరిగిందా, ఇలాంటి ప్రశ్నలన్నీ కూడా ప్రకాష్ రాజ్ని అడిగారు. సో ప్రకాష్ రాజు ఇది సందర్భం. వాస్తవానికి ఇవాళ దీని గురించి మాట్లాడదాం అనుకున్నా కానీ, అంటే ఒక నీచమైన ప్రవృత్తి కలిగిన వ్యక్తి, మంది మీద ఆధారపడి బతికే వ్యక్తి, ఒక పరాన్న జీవి అంటే తెలుసు కదా, మంది మీద బతుకుతూ ఉంటాడు అన్నమాట. ఎప్పుడు తను లైమ్ లైట్లోకి రావడానికి పవన్ కళ్యాణ్ గారిది ఆయన గురించి మాట్లాడకపోతే ప్రకాష్ రాజ్కి నిద్ర పట్టదు. సో ఆ రకంగా ఎప్పుడు చూడు జస్ట్ ఆస్కింగ్ అంటాడు. జస్ట్ ఆస్కింగ్ అని ఇట్లా విమర్శలు అంటే విషం కక్కుతూ ఉంటాడు అనమాట. అలాంటి ప్రకాష్ రాజు ఒక ఛానల్ అంటే చేసేదేమో నీచమైన పని. నువ్వేం చేసావు అంటే, ప్రజల ప్రాణాలు, మాన ప్రాణాలతో ఆడుకునే బెట్టింగ్ యాప్స్కి ప్రమోట్ చేసిన వాడివి నీకు ఏం అర్హత ఉంది? కొంచెమన్నా సిగ్గనే దేవుడు పెట్టలేదా? అలాంటి వ్యక్తి ఎవరి గురించి మాట్లాడతాడు? పవన్ కళ్యాణ్ గారు కొన్ని వందల కోట్ల, వేల కోట్ల రూపాయల ప్రకటనలు చేయగలిగిన శక్తి, సామర్థ్యం ఉన్న వ్యక్తి గురించి మాట్లాడుతున్నాడు. తన కెరీర్ ఆశాంతం 20 ఏళ్లలో ఎన్నో ప్రకటనలు చేసి ఉండొచ్చు. ఇవాళ మహేష్ బాబు చేయట్లేదా? తప్పు పడుతున్నారు ఎవరైనా? లేకపోతే ఎవరు చేయట్లేదు? అందరు హీరోలు చేస్తున్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఒక నీతికి, నియమాలకు, నిబద్ధతకు కట్టుబడ్డారు. నేను జనంలో ఉండాలి, జనంతో ఉండాలి, జనం కోసం ఉండాలి అని భావించారు. అందుకే పవన్ కళ్యాణ్ గారు జనం కోసం ఉండాలన్నప్పుడు నేను నీతిగా ఉండాలి, నేను నిజాయితీగా ఉండాలి. కాబట్టి నేను ఒకసారి పెప్సీ యాడ్ చేశారు. యాడ్ చేసినప్పుడు ఎవరు అన్నారట, పురుగు మందుల అవశేషాలు ఉంటాయి పవన్ కళ్యాణ్ గారు ఎలా చేశారు అని అన్నారు. అంటే ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే, ఈ తెలుగు సినిమా రంగంలో కావచ్చు, తెలుగు ఉభయ రాష్ట్రాల్లో కావచ్చు, ఎవడు ఏం చేసినా ఎవడు ప్రశ్నించేవాడు ఉన్నాడు. మెగా ఫ్యామిలీ నుంచి ఏమన్నా చేస్తే మాత్రం వెంటనే ప్రశ్నిస్తారు. మెగా ఫ్యామిలీ అంటే దైవాంశ సంభూతులుగానే ఉండాలి. వాళ్ళు ఏ తప్పు చిన్న మాట అన్నా కానీ వాళ్ళ నుంచి అస్సలు భరించలేరు. వాళ్ళు మానవ మాతృలు కదయ్యా, మీలాగే వాళ్ళు సంపాదించుకోవాలి, మీలాగే వాళ్ళకే ప్రొఫెషన్ ఉంటుంది. సో ఇలాంటి ప్రకాష్ రాజులు కొన్ని వందల మంది ఉంటారనమాట. వాళ్ళు సమాజంలో విషం కక్కుతా ఉంటారు మెగా ఫ్యామిలీ మీద, ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ గారి మీద. తను అంటే ఒక్క యాడ్ చేసి ఇందులో పురుగు మందుల అవశేషాలు అంటే ఏది చేసినా కానీ అనవసరంగా మనం ప్రజల్ని మభ్యపెట్టడం ఎందుకు అన్న ఉద్దేశంతో ప్రకటనలు మానేశారు. కొన్ని వేల కోట్ల ప్రకటనలు వస్తాయి అతనికి, కానీ మానేశారు. అలాంటి వ్యక్తి గురించి మాట్లాడేది ప్రకాష్ రాజ్, నువ్వు ఏం అర్హత ఉందయ్యా నీకు? ఒక పరాన్న జీవిలాగా మంది మీద పడి బతుకుతూ ఉంటావు. సో అతని వాళ్ళ ఈడీ విచారణకు ఎదుర్కొన్న తర్వాత కూడా, అంటే చాలా రోజుల నుంచి ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత కూడా ఏ ముఖం పెట్టుకుని ఛానళ్ళలో మాట్లాడుతున్నాడో నాకు తెలియదు. ఒక ఛానల్ ఉంది, అందులో ఒక అసురుడు మాట్లాడుతుంటాడు, కొంతమంది అసురుల్ని ఇంటర్వ్యూ చేస్తూ ఉంటాడు. అంటే వాడు రాక్షసుడే, వాడు ఇంటర్వ్యూలు చేసేవాళ్ళు రాక్షసులే. వాళ్ళు ఒక రాక్షస ప్రవృత్తి కలిగిన ఒక జాతి ఉంటుంది, ఆ జాతే కనపడుతూ ఉంటుంది ఆ ఛానల్లో. ఆ ఛానల్ కూర్చొని ప్రకాష్ రాజు మాట్లాడాడు. ఏం మాట్లాడాడు? పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లు గురించి మాట్లాడు. నీకు ఇంక వేరే పనేం లేదు, ఖాళీగా ఉన్నారు కదా, ఖాళీగా ఉన్నారు, ఏం సినిమాలు లేవు, పని లేదు, పాట లేదు, ఏం లేదు. సో హరిహర వీరమల్లు ముందు మాట్లాడారు. ఏం మాట్లాడారు? 4-5 అంశాలు నేను ప్రస్తావిస్తా, దాని గురించి మనం మాట్లాడదాం. ఆయన ఏమన్నారంటే, మనస్సాక్షి లేదు అసలుకి పవన్ కళ్యాణ్కి, అభిమానులు అడ్డం పెట్టుకున్నారు అన్నారు. అభిమానులనే కదా అడ్డం పెట్టుకోవడం ఏముంది? అభిమానులే అడ్డం పడతారు ఆయనకి. మీరు చూడలేదా? ఒకసారి పోలీసులు పవన్ కళ్యాణ్ గారిని అదుపులోకి తీసుకుందాం అనుకున్నప్పుడు
అర్ధరాత్రి 1 గంటప్పుడు హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళుతున్న సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన సందర్భంలో ఆ రోజు ఏం జరిగిందో చూడలేదా ప్రకాష్ రాజ్? అభిమానులు ఎలా అడ్డం పడతారో, ఎలా అడ్డు నిలుస్తారో, ఎలా ఆయన్ని కవచంలా కాపాడుకుంటారో నీకు తెలియదా ప్రకాష్ రాజ్? అభిమానులు అడ్డం పెట్టుకునేది ఏముంటుంది? సో పోలీసుల రోప్ పార్టీలను కూడా చల్లా చెదురు చేశారు పవన్ కళ్యాణ్ గారి కోసము. పవన్ కళ్యాణ్ గారి మీద ఒక చెయ్యి పడితే రణరంగం అవుతుంది. అంతటి అభిమాన గణం ఆయనకు మాత్రమే సొంతం. ఈ భారతదేశంలో ఒక కల్ట్ ఫ్యానిజం ఏదన్నా ఉందంటే అది పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే సొంతం. అలాంటి పవన్ కళ్యాణ్ గారు అభిమానులు అడ్డం పెట్టుకునేది ఏంటయ్యా? సో మన సాక్షి లేదా? మీకైతే సాక్షి ఉంది, భారతీ సిమెంట్ ఉంది, ఇంకేమున్నాయి, ఏదో రకరకాల కంపెనీ, సరస్వతి కంపెనీ ఉంది, మీకున్నాయి అవన్నీ. మన పవన్ కళ్యాణ్కి ఏముంటుందయ్యా? ఏమీ లేవు. ఏదో హరిహర వీరమల్లో ఇంకోటో సినిమాలు తీసుకోవాలా, బతకాలా, ఆ డబ్బులతోనే పార్టీని కూడా నడపాలా. లేదు ఆయన అభిమానులు ఏమన్నా విరాళాలు ఇస్తే పార్టీని నడపాలా. మీలాగా 1000 కోట్ల రూపాయలు వెనకేసుకు రాలేదు కదా. మీరు ఎట్లా మాట్లాడతారు? మీరు 1000 కోట్లు, 43,000 కోట్ల రూపాయలు ఆరోపణలు ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏ రోజైనా మాట్లాడారా మీరు? అంటే మీరు అసురుడే కాబట్టా మాట్లాడండి? మీరు కూడా ఆ జాతి కాబట్టేనా మాట్లాడండి? ఏ రోజైనా మాట్లాడారా? ప్రశ్నించే హక్కు మీకున్నదా? జస్ట్ ఆస్కింగ్ అంటావుగా, ప్రశ్నించే హక్కు ఎక్కడైనా ఉందా నీకు? ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నించారా మీరు? పోనీ మీ ఫ్రెండ్ కేటీఆర్ మీద ఇన్ని ఆరోపణలు వచ్చినాయి కదా, ఏ రోజైనా కేటీఆర్ చేసిన తప్పు అని అన్నారా? ఇట్లా ఫోన్ ట్యాపింగ్ చేశారు అని అన్నారు కదా, ఫోన్ ట్యాపింగ్ చేసేది తప్పు అన్నారా మీరు? ఏ రోజున అనరు మీరు. ఎందుకంటే అయాచితంగా లబ్ధి పొందారు మీరు. ఈ బీఆర్ఎస్ గవర్నమెంట్లో అయాచితంగా లబ్ధి పొందిన వ్యక్తులు మీరు, కాబట్టి మీరు ఆ మాటలు అనలేరు. అంత ధైర్యం మీకు లేదు. మీరు మళ్ళీ ధైర్యం గురించి మాట్లాడేంత మగాళ్ళ? ఇంకా ఏమంటాడంటే ఆయన ప్రీ రిలీజ్ ఈవెంట్లలో ఎలివేషన్స్ ఇచ్చారంట. ఏ సినిమాకయ్యా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఎలివేషన్ ఇవ్వనది? మీరు ఇచ్చారు, మీరు ఇవ్వలేదా? మీ ప్రీ రిలీజ్ ఈవెంట్స్లో మీరు ఒక సినిమాలు తీశారు, 3 సినిమాలు తగలెట్టారు. ఏంటో ఆ తగలెట్టిన సినిమాలు? ఆకాశమంత ప్రేమ సోదిలో ఉందా? లేదు. ధోని ఎవడని చూశాడా? లేదు. ఉలవచారు బిర్యానీ ఎవడని దేకాడా? లేదు. 3 సినిమాలు అట్టర్ ఫ్లాపులు. మీరు ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఈ సినిమా బాగుందని చెప్పలేదా? ఎలివేషన్ ఇచ్చుకోలేదా? మరి ఆయన ఇచ్చుకుంటే తప్పు, మీరు ఇచ్చుకుంటే ఒప్ప. అలాగే ఇది నమ్మక ద్రోహం అంటే. నమ్మక ద్రోహం అంటే ఆయనది ఎక్కడయ్యా నమ్మక ద్రోహం? ఆయన అసలుకి ఇబ్బంది పడి ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అని ఏ రోజున అన్నాడు ఆయన? ఈ మొత్తం అన్ని ప్రెస్ మీట్లలో చూడండి, సినిమా అద్భుతంగా ఉంటుంది అందరూ చూడండి అన్నాడా? అనలేదు. సినిమా నేను ఒక మంచి ప్రయత్నం చేశాను, మీరు చూడండి, మీకు నచ్చొచ్చు అన్నాడు. ఎలివేషన్లు ఎక్కడ ఇవ్వలా. నమ్మక ద్రోహం అంటే ఏంటంటే నీ యొక్క లబ్ధి కోసం నువ్వు డబ్బులు బొక్కడం కోసం నువ్వు బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసావు, చూసావా? అదేమంటే నాకు తెలియదండి, నేను శుద్ధపోసనండి, అమాయకుండండి, నంగనాచినండి అంటారా? ఏం నంగనాచివా నువ్వు? 50 ఏళ్ళు, ఇప్పుడు 60 ఏళ్ళు వచ్చినాయి, నీకు తెలీదా మాత్రం? బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం తప్పని తెలీదు. సామాజిక స్పృహ గురించి పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు కదా, తెలియదా మాత్రం మీకు సామాజిక స్పృహ గురించి? మీరు అట్లిచ్చారు, అది కదా నమ్మక ద్రోహం. మిమ్మల్ని నమ్మి ఆ బెట్టింగ్ యాప్లన్నీ డౌన్లోడ్ చేసుకొని అనేక మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. అది కదా నమ్మక ద్రోహం అంటే, కాదా? తర్వాత ఇంకేమంటాడు, టికెట్ రేట్లు ఎందుకు పెంచుకున్నారు? టికెట్ రేట్లు ఎందుకు పెంచుకున్నారేంటి? ప్రతి సినిమాకి పెరగట్లేదా? పోనీ మీరు కొన్ని సినిమాల్లో నటించారు కదా, ఆ నటించిన సినిమాలకు అఫ్కోర్స్ మీరు చేసింది పావలా ₹1 సినిమాలు అనుకో, అలా కాకుండా పెద్ద హీరోల సినిమాల్లో కూడా మీరు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మీ నటన చాతుర్యం చూయించారు కదా. ఆ సినిమాలకు సినిమా టికెట్ రేట్లు పెంచుతున్నప్పుడు ఎందుకండి పెంచుతారు, నేనున్నా నీ సినిమాలో పావలాకి ₹1 అమ్ముదాం టికెట్లు, మీరు ఎందుకు పెంచుతారా అని ఎప్పుడైనా అన్నారా? పోనీ మీరు రెమ్యునరేషన్ తీసుకోకుండా ఏ రోజైనా సినిమాను చేశారా? పవన్ కళ్యాణ్ గారు అనేక సినిమాలు ఇట్లా రెమ్యునరేషన్ వదులుకున్నారు. ఏ రోజు పూర్తి స్థాయి రెమ్యునరేషన్ తీసుకోలేదు పవన్ కళ్యాణ్ గారు. మీరు తీసుకోకుండా ఏ రోజైనా ఉన్నారా? ఏం అర్హత ఉందయ్యా నీకు మాట్లాడుతున్నావు? మళ్ళీ ఇంకేమంటారు, రాజకీయ సిద్ధాంతాలను సినిమాలో చూపారు. నేనైతే పాలిటిక్స్ గురించి బయట మాట్లాడతా కానీ సినిమాల్లో మాట్లాడను. నిన్ను సినిమాల్లో మాట్లాడితే తన్ని తగలేస్తారు. నీకు మళ్ళీ సినిమాల్లో కూడా మాట్లాడతావు. నువ్వు బయట మాట్లాడితే సీన్ లేదు నీకు, మళ్ళీ సినిమాల్లో కూడా మాట్లాడతావా? సినిమాలో ఏమని మాట్లాడతావు? నువ్వంటే ఒక కథానాయకుడు ఒక సినిమా తీస్తే నువ్వు మాట్లాడగలుగుతావు, నువ్వు ఒక ప్రొడ్యూసర్ ఒక సినిమా తీస్తే మాట్లాడగలుగుతావు, నువ్వేమైనా మాట్లాడగలుగుతావు. నీకు మాట్లాడే అర్హత ఎక్కడుంది? కాబట్టి సో నిన్ను మామూలుగానే జనం నిన్ను వెలేశారు, మళ్ళీ సినిమాలు నువ్వు రాజకీయాలు మాట్లాడితే నీ సినిమా ఎవడైనా చూస్తాడా?
సో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే సినిమా చూస్తారు. రాజకీయ సిద్ధాంతాలు, ఆయన రాజకీయ సిద్ధాంతాలు ఈ సమాజం బాగు కోసం, ఈ సమాజాన్ని రిపేర్ చేయడం కోసం, ఈ సమాజాన్ని అభివృద్ధి బాటలోకి తీసుకురావడం కోసం, ఈ సమాజంలో అసమానతను తొలగించడం కోసం, కుల మతాలను కలిపే ఏకీకృత విధానం కోసం, సూడో సెక్యులరిజం కోసం కాదు. కాబట్టి ఆయన సినిమాల్లో కూడా రాజకీయాన్ని మాట్లాడాలి. ఇకపోతే మోసపోయిన ఫ్యాన్స్ బాధపడుతున్నారంట. నీకు వచ్చి చెప్పుకున్నారు ఎవరైనా ఒకళ్ళు వచ్చి చెప్పుకున్నారు? చెప్పు, ఎవరిని చూపించు. పవన్ కళ్యాణ్ హార్డ్ కోర్ అభిమాని, నిజమైన పవన్ కళ్యాణ్ హార్డ్ కోర్ అభిమాని ఎవరైనా బాధపడి ఉంటే చెప్పు. 1-2 సార్లు చూస్తున్నారు. ఇది సామాజిక బాధ్యత మాది. సినిమా పరాజయం లేకపోతే జయాపజయాలకు సంబంధం లేకుండా సామాజిక బాధ్యతగా ఈ సినిమా చూస్తున్నారు. అలాంటి వాళ్ళ గురించి నువ్వేం మాట్లాడుతున్నావు? లేకపోతే స్టేజ్ మీద రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారు అంటావు. స్టేజ్ మీద రెచ్చగొట్టేలా ఎప్పుడు మాట్లాడారు? కొంచెమన్నా ఉండాలి కదా, మీకు ఆలోచించాలి కదా. ఆయన ఏం చెప్పాడు? సోషల్ మీడియాలో దాడి చేస్తున్నారు అంటే దాడిని తిప్పి కొట్టండి అన్నారు. ఇది ఆ కంటెక్స్ట్ కూడా నీకు అర్థం కాలేదంటే నువ్వేం చదువుకున్నావు? అసలు నువ్వు ఏం మనిషివి? అది కూడా అర్థం కావట్లా. సరే, పవన్ కళ్యాణ్ వల్ల లేట్ అయింది, రకరకాల మాటలు మాట్లాడుతున్నావు. అవును, ఆ నిర్మాతకు లేని కందకు లేని దురద కత్తిపీటకు ఎందుకయ్యా అని. ఆ నిర్మాతకే బాధ లేదు, నీకెందుకయ్యా బాధ? లేట్ అయితే అయ్యింది. ఎందుకు లేట్ అయింది? జనానికి తెలుసు, నీకు తెలియకపోవచ్చు. జనానికి తెలుసు. జనం కోసం పుట్టిన మనిషి ఆయన, జనం కోసం తిరుగుతూ ఉన్నాడు, జనం కోసం జనంలో ఉన్నాడు. నువ్వెక్కడున్నావు? జస్ట్ ఆస్కింగ్. ట్విట్టర్లో ఉంటావు, జస్ట్ ఆస్కింగ్. ట్విట్టర్లో ఉంటావు, ట్విట్టర్ పెట్ట. నువ్వు బెంగళూరులో పోటీ చేస్తావు, ఏమాత్రం ఓట్లు వచ్చినాయి నీకు? ఇట్లా ట్విట్టర్లో మాట్లాడడం, అసుర ఛానళ్లలో మాట్లాడడం కాదు. జనంలోకి వెళ్ళి నీ సిద్ధాంతాలను జనంలో చెప్పు. నీ సిద్ధాంతాలు జనం నిన్ను ఆదరిస్తే, ఆహ్వానిస్తే నువ్వు కూడా రాజకీయాల్లోకి వచ్చి పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా నిలబడి పోరాడు. అంతే తప్ప ట్విట్టర్ పెట్టలాగా కూతలు కూస్తూ నీకు డిపాజిట్ కూడా రాదు నువ్వు జనాల్లో నిలబడితే. అంటే నీ సిద్ధాంతాలకు జనాల్లో యాక్సెప్టెన్సీ లేదు. ఆయన సిద్ధాంతాలకు జనాల్లో యాక్సెప్టెన్సీ ఉంది. 100% స్ట్రైక్ రేట్తో యాక్సెప్టెన్సీ ఉంది. ఈ విషయం తెలుసుకుంటే ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకో ప్రకాష్ రాజ్. ఇట్లాంటి చెత్త మాటలు మాట్లాడే ముందు ఆత్మ పరిశీలన చేసుకును. సమాజ ద్రోహివి నువ్వు, హిందూ ద్రోహివి నువ్వు, భారత సంస్కృతి సంప్రదాయాలకు ద్రోహివి నువ్వు, భారతీయతకే నువ్వు ఒక పెద్ద ద్రోహివి నువ్వు. వెళ్ళి ఏ చైనాలోనో, ఏ రష్యాలోనో, లేకపోతే ఇంకెక్కడ ఏ పాలస్తీనాలోనో బతుకు. నువ్వు ఇండియాలో కూడా బతకడానికి అర్హుడి కాదు.